హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఏపీడీఎడ్ సెకండ్ ఇయర్ తాలూకు ఫలితాలు అనేవి కాసేపటి క్రితమే మనకు రిలీజ్ అయినట్లుగా తాజాగా మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు ఆ యొక్క నోట్ని. మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క నోట్ అనేది ఇస్తాను. ఓకే, సో నోట్ని డౌన్ చేసుకుంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు డైరెక్టర్ అనే దగ్గర సంతకాన్ని చూసినట్లయితే కాసేపటి క్రితమే మనకు సైన్ చేసినట్లుగా కూడా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు చూస్తే 63,666 మంది అయితే అటెండ్ అయ్యారు. సో వీరిలో 61,950 మంది ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో చాలా ఎక్కువ మంది అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారు. ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది, కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఫలితాలు అనేవి పెట్టలేదు. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఫలితాలు రిలీజ్ అవ్వడానికి మేబీ టుమారో పట్టొచ్చు, లేదంటే వితిన్ 48 అవర్స్లోకెల్లా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. కంగారు పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. వీడియో పెడతాను ఖచ్చితంగా. మనకు ఈ యొక్క ఫలితాలని అఫీషియల్ వెబ్సైట్లో ఉండగానే ఖచ్చితంగా మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను. ముందుగా ఏదైనా సరే రిజల్ట్స్ అనేవి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత వెబ్సైట్లో మార్పులు చేసి మనకు ఫలితాలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయానికి వెళ్ళినట్లయితే, ఒకవేళ కనుక మీరు అన్ఫార్చునేట్లీ మీకు ఈ యొక్క డిఎడ్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఎక్కువ మార్కులు ఊహించినప్పటికీ తక్కువ మార్కులు వచ్చినా, లేదంటే ఫెయిల్ అయిపోయినా, మీరు ఇక్కడ కొంచెం మనీ అనేది కట్టినట్లయితే రీకౌంటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు మీ యొక్క కాలేజ్ని సంప్రదించాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ నింపినట్లయితే వాళ్ళు గవర్నమెంట్కి అమౌంట్ అనేది సెండ్ చేయించి మీరు ఈ యొక్క మార్క్స్కి రీకౌంటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు తర్వాత వీడియో అప్లోడ్ చేసి మీకు ఈ యొక్క ఫలితాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్.